నమస్కారం ప్రేక్షకమిత్రులారా, మీ అందరికీ స్వాగతం మీ రుద్రఫలాలు ఛానల్కి. ఈరోజు మేము చెప్పబోయే మిథునరాశి ఫలితాలు సాధారణమైనవి కావు. మే 22, 23, 24, 25 తేదీల్లో మిథునరాశివారి జీవితంలో జరిగే సంఘటనలు కలలో కూడా ఊహించి ఉండరు. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి మంజునాథగారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్తనిధులు వంటివి. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622. కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాలుగా మీ మనసులో దాచుకున్న బాధలకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం దగ్గరపడింది. మీరు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం విరిగిపోయారు. ఎవరూ అర్థం చేసుకొని పరిస్థితుల్లో కూడా నవ్వుతూ బతికారు. చాలాసార్లు దేవుణ్ణి చూసి ఒక్కటే అడిగారు, నా జీవితంలో శాంతి ఎప్పుడు వస్తుంది అని. ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చే అవకాశముంది. అందుకే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును స్థిరంగా పెట్టుకుని చివరి వరకు వినండి. ముఖ్యంగా ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయాలు మిథునరాశివారి భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ఎవరు రాబోతున్నారు, ఎవరు దూరం కాబోతున్నారు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అదృష్టం మారుతుంది, మీ చుట్టూ ఉన్న శత్రువుల అసలు ముఖాలు ఎలా బయటపడతాయి, దేవుడు మీకివ్వబోయే సంకేతాలేమిటి అన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు. మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే రుద్రఫలాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదు, మీ జీవితానికి ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం, ఒక ఆధ్యాత్మిక సంకేతం కూడా. అయితే ఆలస్యం చేయకుండా మిథునరాశివారి జీవితాన్ని మార్చబోయే ఆ అద్భుతమైన రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం హ్రీం శ్రీం కనకదుర్గాయై నమః. మిథునరాశివారు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న బాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళనలు ఇప్పుడొక పెద్ద మలుపు తిరగబోతున్నాయి. మీరు బయటకు ఎంత నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నారు. మీ జీవితంలో ఎందుకిలా జరుగుతోంది అని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచించారు. ఎవరూ మీన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదనే బాధ కూడా మీలో ఉంది. కానీ మే 22 నుండి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి కన్నీరు, ప్రతి నిరాశకు సమాధానం దొరికే సమయం దగ్గరపడుతోంది. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని దూరం పెట్టిన సందర్భాలున్నాయి. మీరు సహాయం చేసిన వాళ్లు కూడా అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని గుర్తించని పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడు మీరు ఎవ్వర్నీ పూర్తిగా నమ్మలేని స్థితికొచ్చారు. కానీ ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే కొన్ని సంఘటనలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. మీ విలువ ఏమిటో మీ చుట్టూ ఉన్నవారికి అర్థమవుతుంది. ముఖ్యంగా మీ గురించి తక్కువగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. ఇప్పటివరకు మీరు చేసిన మంచి పనుల ఫలితం ఆలస్యంగా అయినా ఇప్పుడు మీ దగ్గరకు వస్తోంది. మీరు ఎవర్నీ మోసం చేయలేదు, ఎవరికీ చెడు కోరలేదు. అందుకే దేవుడు కూడా మీ జీవితాన్ని పూర్తిగా చీకట్లో వదిలేయడు. మే 23 తర్వాత మీ మనసులో ఒక కొత్త ధైర్యం మొదలవుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. మీరు అనుకున్న ఒక కోరిక నెమ్మదిగా నిజమవుతున్న సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో కూడా ఎన్నో రోజులుగా చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ఒత్తిడులు కొనసాగుతున్నాయి. మీరు చెప్పే మాటను సరిగ్గా వినడం లేదు అనే బాధ మీలో ఉంది. కుటుంబంలో మీరు చేసే త్యాగాలను ఎవరూ గుర్తించడం లేదనే ఫీలింగ్ కూడా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారతాయి. మీరు నిశ్శబ్దంగా ఉండటం వల్ల కొందరు మిమ్మల్ని బలహీనంగా భావించారు. కానీ మీ సహనం వెనుక ఎంత బాధ దాగి ఉందో ఇప్పుడు వారికి అర్థమవుతుంది.
కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం గురించి పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో మీ నిర్ణయం అందరికీ ఉపయోగపడుతుంది. ఇంతకాలం మీ మాటను పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు. ఇంట్లో శాంతి కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా తల్లి లేదా తండ్రి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయకండి. రాత్రి సమయాల్లో ఎక్కువ టెన్షన్ తీసుకోవడం తగ్గించాలి. మిథున రాశివారు చాలాసార్లు తమ బాధను బయటకు చెప్పరు. అందుకే చాలామంది మీ హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు ఒంటరిగా కూర్చుని మౌనంగా ఏడ్చిన రాత్రులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుడు మీకు మానసికంగా బలాన్నివ్వబోతున్నాడు. మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశముంది. ఆ వార్త మీ కుటుంబంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో కూడా ఈ 4 రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎన్నో రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీరు పూర్తిగా మరిచిపోయారని అనుకున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించే అవకాశముంది. ఆ మాటలు మీ మనసును కదిలిస్తాయి. గత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తాయి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ నిజమైన ప్రేమతో రావడం లేదు. కొందరు మీ భావోద్వేగాలను ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. ప్రేమలో మోసపోయిన మిథున రాశివారు ఇప్పటికీ ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడలేదు. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఇంకా ఆ గాయం అలాగే ఉంది. ఈ సమయంలో ఎవర్నైనా పూర్తిగా నమ్మే ముందు చాలా ఆలోచించాలి. మీ మనసును గాయపరిచిన వాళ్లకు మళ్లీ అవకాశమివ్వాలా వద్దా అనే విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. వివాహితులు జీవితంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కోపంలో మాట్లాడిన ఒక్క మాట కూడా పెద్ద సమస్యకు దారితీసే అవకాశముంది. అందుకే ఓపికగా వ్యవహరించాలి. మీ భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీరు చూపించే ప్రేమ, ఓపిక మీ సంబంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. డబ్బు విషయానికొస్తే మిథున రాశివారికి ఈ 4 రోజులు ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించవచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు ఇప్పుడు చేతికొచ్చే సూచనలున్నాయి. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక పని పూర్తవుతుంది. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. కానీ వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేయకుండా కొంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. మే 24 తేదీన అనుకోని ఖర్చులు పెరిగే అవకాశముంది. ఇంటికి సంబంధించిన ఖర్చులు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. కొందరు మిమ్మల్ని నమ్మించి డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ సమయంలో ఎవరికైనా అప్పు ఇవ్వే ముందు చాలా ఆలోచించాలి. మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవాళ్లు కూడా మీ చుట్టూ ఉన్నారు. వ్యాపారం చేసే మిథున రాశివారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొత్త పరిచయాలు లాభాలను తెచ్చిపెడతాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం పూర్తి జాగ్రత్త అవసరం. ఎవర్నీ పూర్తిగా నమ్మి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి కారణమవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వినిపించే అవకాశముంది. ఇంటర్వ్యూలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. మీరు ఇప్పటివరకు చేసిన కష్టాన్ని దేవుడు వృధా చేయడు. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న గుర్తింపు ఇప్పుడు నెమ్మదిగా మీ దగ్గరకు వస్తోంది. మీ ప్రతిభను చూసి కొందరు ఆశ్చర్యపడతారు. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్లు కూడా ఇప్పుడు మీ గురించి మంచి మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు. మిథున రాశివారు ఈ 4 రోజుల్లో ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు మీరు ఎవరికోసం ఎంత చేసినా చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మీరు బాధలో ఉన్నప్పుడు చాలామంది కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీ జీవితంలో మీరు సాధించే ఒక విజయాన్ని చూసి కొందరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అదే సమయంలో మీ ఎదుగుదలను చూసి అసూయతో బాధపడేవాళ్లు కూడా ఉంటారు. మీరు పడిన కష్టం చిన్నది కాదు. మీరు అనుభవించిన మానసిక వేదనను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. చాలాసార్లు మీరు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం విరిగిపోయారు. మీ గుండెల్లో దాచుకున్న బాధలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తాయి. మిన్ను తక్కువగా చూసిన వాళ్లు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. మీరు జీవితంలో తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కర్నీ జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మీకు దగ్గరగా ఉన్న వాళ్లలోనే కొందరు మీ విజయాన్ని చూడలేక లోపల మంటపడుతున్నారు. బయటకు ప్రేమగా మాట్లాడినా లోపల మాత్రం మిన్ను కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నారు. మీ గురించి అనవసరంగా మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు. అందుకే ఈ సమయంలో మీ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీ ప్లాన్లు, మీ భవిష్యత్తు గురించి ఎవరితోనూ పూర్తిగా చెప్పకండి.
మే 25 తేదీన మీరు విన్న ఒక విషయం మొదట మీకు షాకిస్తుంది. మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక నిజం బయటపడే అవకాశం ఉంది. ఆ నిజం మీ మనసును కదిలిస్తుంది, కాని అదే విషయం భవిష్యత్తులో మిన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. దేవుడు కొన్నిసార్లు మన కళ్ల ముందే నిజాలను చూపిస్తాడు. అప్పుడు బాధ కలిగినా తర్వాత అదే మంచిగా మారుతుంది. మీ చుట్టూ తిరిగే ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోరుకోవడం లేదు. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మీపై నకిలీ ప్రేమ చూపించే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీ ఎదుగుదల ఆపడానికి కొందరు మాటలతో, కొందరు మోసాలతో ప్రయత్నిస్తారు. కానీ మీరు ఓపికగా ఉండాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకే నష్టం చేస్తాయి. ఆరోగ్య విషయానికొస్తే మిథునరాశివారు ఈ 4 రోజుల్లో తమ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. చాలా రోజులుగా మీరు మానసికంగా అలసిపోయారు. బయటకు కనిపించకపోయినా మీలో ఒత్తిడి చాలా పెరిగిపోయింది. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతుంది. కొందరికి తలనొప్పి, మెడనొప్పి, కళ్లల్లో మంట వంటి సమస్యలు కూడా రావచ్చు. మీరు చాలా విషయాలను మనసులోనే పెట్టుకోవడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఎవరితోనూ చెప్పుకోకుండా మౌనంగా బాధపడుతున్నారు. అదే ఇప్పుడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కాబట్టి ఈ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉదయం త్వరగా లేవడం, దేవుడిని ప్రార్థించడం, కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మీ మనసుకు శాంతినిస్తుంది. ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం తగ్గించాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు. మీరు మానసికంగా బలంగా ఉండటం ఇప్పుడు చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా కలగబోతోంది. అకస్మాత్తుగా మీ మనసు దేవుడివైపు లాగబడుతుంది. మీరు చాలా రోజులుగా మరిచిపోయిన ప్రార్థనలు మళ్లీ గుర్తుకొస్తాయి. ఒక ఆలయానికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది. ముఖ్యంగా కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. మీరు గతంలో కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. చాలాసార్లు మీరు దేవుణ్ణి అడిగారు, నా జీవితంలో ఎప్పుడు శాంతి వస్తుంది అని. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గరపడుతోంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చెయ్యడు. మీరు చేసిన మంచితనం ఇప్పుడు మీకు రక్షణగా మారబోతోంది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన సంకేతం మీకు కనిపించే అవకాశం ఉంది. అది ఒక కల రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి మాటల రూపంలో కావచ్చు. ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ మనస్సు చెప్పే మాటను వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ మీకు సరైన దారి చూపిస్తుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న మిథునరాశివారికి కూడా ఈ 4 రోజులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన వీసా, ఉద్యోగం, చదువు సంబంధిత పనులు ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. మీరు ఎంతో ఆశతో ఎదురుచూసిన సమాచారం ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా ఏర్పడవచ్చు. ఆ ప్రయాణం మీ జీవితంలో కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. కానీ ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేస్తే అప్రమత్తంగా ఉండాలి. మీ వస్తువుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. విదేశాలలో ఉన్న బంధువుల నుంచి లేదా స్నేహితుల నుంచి మంచి సమాచారం వినిపించే అవకాశం ఉంది. కొందరికి విదేశీ సంబంధిత ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. మీరు చాలా రోజులుగా కలగన్న ఒక అవకాశం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొందరు తప్పుడు హామీలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పత్రాలు, ఒప్పందాలు పూర్తిగా చదివాకే నిర్ణయం తీసుకోండి. మీ అదృష్టం ఇప్పుడు మెల్లగా తెరుచుకుంటోంది. కానీ జాగ్రత్తగా అడుగులు వేయడం చాలా ముఖ్యం. మిథునరాశివారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. మొదట ఆ పరిచయం చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి మీ భవిష్యత్తుపై చాలా ప్రభావం చూపే అవకాశముంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మార్పుకు ఆ వ్యక్తే కారణం కావచ్చు. కొందరికి ఉద్యోగం రూపంలో, కొందరికి వ్యాపారం రూపంలో, మరికొందరికి ప్రేమ లేదా స్నేహం రూపంలో ఈ పరిచయం వస్తుంది. మీరు గతంలో చాలామందిని నమ్మి మోసపోయారు. అందుకే ఇప్పుడు ఎవ్వర్నీ త్వరగా నమ్మలేని పరిస్థితి వచ్చింది. కాని ఈసారి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీలో కొత్త ఆశను నింపుతారు. మీరు ఒంటరిగా అనిపించిన సమయంలో ఆ వ్యక్తి మాటలు మీకు ధైర్యాన్నిస్తాయి. మీ బాధను అర్థం చేసుకునే ఒక మనసు ఇప్పుడు మీ జీవితంలోకి రావచ్చు. కొంతమందికి ఈ సమయంలో పాత స్నేహితులతో మళ్లీ కలిసే అవకాశం కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత
ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ కలయిక మీ మనసును బలంగా కదిలిస్తుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకొస్తాయి. కాని ఈసారి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రతి పరిచయం శాశ్వతం కాదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గరవుతారు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి వెనుక ఒక కారణం ఉంటుంది. దేవుడు కొందర్ని మనకు పరీక్షగా పంపిస్తాడు, మరికొందర్ని ఆశీర్వాదంగా పంపిస్తాడు. ఈ సమయంలో మీరు ఎవరి మాటలు నమ్మాలో, ఎవరినుంచి దూరంగా ఉండాలో చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. మీ మనసు చెప్పే మాటను వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ మీకు సరైన దారిని చూపిస్తుంది. మీరు ఎన్నో రోజులుగా దేవుణ్ణి ఒకటే అడుగుతున్నారు, నా బాధ ఎప్పుడు తగ్గుతుంది అని. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గరపడుతోంది. మీరు అనుభవించిన కన్నీళ్లు వృధా కాలేదు. ప్రతి బాధ కూడా మీను మరింత బలంగా మార్చింది. మీరు పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచారు. అదే ఇప్పుడు మీకు పెద్ద బలమవుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్లు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. మీరు ఏమీ సాధించలేరని అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు మీ పేరు వినిపించడం చూస్తారు. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన గౌరవం ఇప్పుడు తిరిగి వస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం ఆలస్యంగా అయినా ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. మీ మనసులో ఒక పెద్ద కోరిక ఉంది. ఆ కోరిక గురించి మీరు చాలామందికి చెప్పకపోయినా దేవుడికి మాత్రం ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఆ కోరిక నెమ్మదిగా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 24 తర్వాత మీ జీవితంలో ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. ఆ వార్త మీ కళ్లలో ఆనంద కన్నీళ్లు తెప్పిస్తుంది. మీరు ఎంత బాధలో ఉన్నా బయటకు చూపించకుండా ఉండడం వల్ల చాలామంది మీను అర్థం చేసుకోలేదు. కాని ఇప్పుడు మీలో ఉన్న నిజమైన శక్తి బయటపడబోతోంది. మీ జీవితాన్ని చూసి కొందరు ప్రేరణ పొందే పరిస్థితి కూడా వస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీ విజయానికి కారణమవుతాయి. మిథునరాశివారు ఇప్పుడు తమ పేరు, గౌరవం విషయంలో ఒక ప్రత్యేకమైన స్థాయికి వెళ్లబోతున్నారు. ఇప్పటివరకు మీను పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తారు. మీరు చేసే పని, మీరు మాట్లాడే మాట, మీరు తీసుకునే నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా మీరు చేసిన కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు అనే బాధ మీలో ఉంది. మీరు రాత్రింబవళ్లు కష్టపడినా ఫలితం రాకపోవడంతో ఎన్నోసార్లు నిరాశ చెందారు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీ ప్రతిభను చూసి పెద్దవాళ్లు కూడా ప్రశంసించే అవకాశం ఉంది. మీ పేరు ఒక ముఖ్యమైన చోట వినిపించే పరిస్థితి వస్తుంది. కొంతమందికి సోషల్ స్థాయిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీమీద నమ్మకం కోల్పోయిన వాళ్లు ఇప్పుడు మళ్లీ మీ దగ్గరకు వస్తారు. మీరు సాధించిన విజయాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపడతారు. కాని ఈ సమయంలో అహంకారం మాత్రం రావద్దు. మీరు ఎంత ఎదిగినా వినయంగా ఉండాలి. అదే మీ విజయాన్ని నిలబెడుతుంది. ఈ సమయంలో మీమీద దృష్టి పెట్టేవాళ్లు కూడా పెరుగుతారు. కొందరు నిజంగా మీ మంచిని కోరుకుంటారు. మరికొందరు మాత్రం మీ విజయాన్ని చూసి అసూయపడతారు. అందుకే అందరినీ పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవద్దు. మీ ఎదుగుదలను ఆపడానికి కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. మీ దగ్గరకు చాలా మధురంగా మాట్లాడే వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మొదట చాలా మంచివారిలా కనిపిస్తారు. కాని వారి అసలు ఉద్దేశం మంచిది కాకపోవచ్చు. ముఖ్యంగా డబ్బు, వ్యాపారం, పత్రాలు, ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎవరి మాటలు విని వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు నమ్మే వ్యక్తులే కొన్నిసార్లు పెద్ద మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకెళ్లాలి. మీ సంతకం అవసరమయ్యే పత్రాలు పూర్తిగా చదవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు కారణమవ్వచ్చు. మీ మంచితనాన్ని ఉపయోగించుకునేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ భావోద్వేగాలను అర్థం చేసుకున్నట్లు నటించి దగ్గరవ్వే వ్యక్తులు కూడా ఉంటారు. కానీ తర్వాత వారు మీ మనసును గాయపరిచే అవకాశముంది. అందుకే ఎవ్వర్నైనా పూర్తిగా నమ్మే ముందు వారు నిజస్వభావాన్ని తెలుసుకోవాలి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు లేదా చాలా కాలంగా నిలిచిపోయిన సమస్యల విషయంలో ఇప్పుడు కొంత ఉపశమనం కనిపిస్తోంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మే 25 తర్వాత పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారతాయి. మీమీద అనవసర ఆరోపణలు చేసిన వాళ్ల అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఉన్నారని ఇప్పుడు చాలామందికి అర్థమవుతుంది. గతంలో మీను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు కూడా ఇప్పుడు మీ గురించి మంచి మాటలు మాట్లాడతారు. ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు తగ్గించాలి.
ఓపికగా ఉండడం వల్లే మీరు గెలుస్తారు. దేవుడు మీ పక్షాన నిలబడే సమయం ఇప్పుడు దగ్గర పడుతోంది. మీరు అనుభవించిన అన్యాయానికి ఇప్పుడు సమాధానం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో నెమ్మదిగా శాంతి తిరిగి రావడం ప్రారంభమవుతుంది. మిథునరాశివాలికి ఇప్పుడు కుటుంబంలో పిల్లల భవిష్యత్తు విషయంలో మంచి మార్పులు కనిపించబోతున్నాయి. చాలా రోజులుగా మీరు పిల్లల చదువులు, ఉద్యోగాలు, వారి భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నారు. వారు సరైన దారిలో వెళితారా లేదా అనే ఆందోళన మీలో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. పిల్లలకు సంబంధించిన ఒక మంచి వార్త మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. చదువుల్లో ఇబ్బందులు పడుతున్న పిల్లలు ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి సమాచారం రావచ్చు. విదేశాలకు వెళ్లాలని ఆశపడుతున్నవారికి కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ సంతోషాన్ని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడ్డారు. ఆ త్యాగాలకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీ పిల్లలు మీ విలువను అర్థం చేసుకునే సమయం దగ్గరపడుతోంది. మీరు చేసిన కష్టాన్ని చూసి వారు కూడా భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్త అవసరం. ముఖ్యంగా బయట తిరిగే అలవాట్లు, ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. వారితో కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడితే మంచి ఫలితం ఉంటుంది. మీ ఇంట్లో ఇప్పుడు నెమ్మదిగా సంతోషం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ గతాన్ని గుర్తుచేసే ఒక సంఘటన జరగబోతోంది. చాలా కాలంగా మీరు మరిచిపోయిన ఒక వ్యక్తి లేదా ఒక జ్ఞాపకం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఆ సంఘటన మొదట మీ మనసును బాధపెట్టినా తర్వాత అది మీకు ఒక పెద్ద పాఠంలా అనిపిస్తుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో గుర్తుకొస్తుంది. కాని అదే సమయంలో మీరు ఇప్పుడు ఎంత బలంగా మారారో కూడా అర్థమవుతుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లినవాళ్లు ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి రావాలని ప్రయత్నించే అవకాశం ఉంది. కాని ఈసారి మీరు పాతలా ఉండరు. మీరు చాలా అనుభవించారు. ఎవరి నిజస్వరూపం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అందుకే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు మీ కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తాయి. మీరు ఒంటరిగా కూర్చుని ఎన్నో విషయాలు గుర్తుచేసుకునే అవకాశం ఉంది. కాని దేవుడు ప్రతి బాధ వెనుక ఒక కారణం ఉంచుతాడు. మీరు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు మీన్ని మరింత బలంగా మార్చింది. గతంలో పడిపోయిన వ్యక్తి ఇప్పుడు లేచి నిలబడే స్థితికి వచ్చాడు. ఈ సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన కల కూడా రావచ్చు. ఆ కలలో కనిపించే కొన్ని విషయాలు భవిష్యత్తుకు సంకేతాలుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దవాళ్లు లేదా దేవాలయాలకు సంబంధించిన సంకేతాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితంలో ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోంది. మే 25 తేదీ మిథునరాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు చేసే ఒక పని లేదా తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక విషయం ఇప్పుడు సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ఉదయం లేచిన వెంటనే దేవుణ్ణి ప్రార్థించడం చాలా మంచిది. ఆ రోజు మీకు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా సమాచారం రావచ్చు. మొదట చిన్న విషయంలా అనిపించినా తర్వాత అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు, మరికొంతమందికి వ్యాపార లాభాలు, ఇంకొంతమందికి సంబంధాల విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు ఎవరికైనా సహాయం చేసే అవకాశం కూడా ఉంది. మీ మంచితనం ఇప్పుడు మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. దేవుడు మీ హృదయాన్ని పరీక్షించిన సమయం ముగిసిపోతోంది. ఇప్పుడు మీకు శుభఫలితాలు ఇవ్వడానికి కాలం సిద్ధమవుతోంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. కోపంతో లేదా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. మీ మనస్సు చెప్పే మాటను వినండి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మార్గం ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక ప్రత్యేకమైన సంకేతం కనిపించే అవకాశం ఉంది. అది ఒక సంఖ్య రూపంలో కావచ్చు, ఒక పేరు రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వినిపించే మాట రూపంలో కావచ్చు. చాలాసార్లు ఒకే విషయం మళ్లీ మళ్లీ మీ ముందుకు వస్తే దాన్ని సాధారణంగా తీసుకోకండి. విశ్వం మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మీరు ఒక ప్రత్యేకమైన సంఖ్యను పదే పదే చూడవచ్చు, లేదా ఒక ఆలయానికి సంబంధించిన సంకేతం కనిపించవచ్చు.
కొంతమందికి కలలో దేవాలయం, దీపం, నది, పూలు వంటి సంకేతాలు కనిపించవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో శుభమార్పులు దగ్గరపడుతున్నాయని తెలియజేస్తాయి. మీ మనస్సులో ఇప్పుడు ఒక కొత్త శక్తి పెరుగుతోంది. మీరు గతంలాగా బలహీనంగా ఉండరు. మీలో ఒక ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. మీరు పడిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంది అని ఇప్పుడు మీరు కూడా నమ్మడం ప్రారంభిస్తారు. మిథునరాశివారు ఈ సమయంలో ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థించడం మంచిది. ముఖ్యంగా కనకదుర్గమ్మ తల్లిని భక్తితో ప్రార్థిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థన చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చివరిగా మిథునరాశివారికి ఒక అత్యంత ముఖ్యమైన సందేశం. మీరు చాలా బాధలు అనుభవించారు. ఎవరూ అర్థం చేసుకోని పరిస్థితుల్లో కూడా బతికారు. ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చారు. కాని మీరు ఓడిపోలేదు. అదే ఇప్పుడు మీకు గొప్ప బలమవుతుంది. మీరు జీవితంలో కోల్పోయిన గౌరవం ఇప్పుడు తిరిగి వస్తుంది. మిమ్మల్ని తక్కువగా చూసినవాళ్లు ఇప్పుడు మీ ముందే తలవంచే పరిస్థితి వస్తుంది. మీరు ఎప్పటినుంచో కోరుకున్న ఒక కోరిక ఇప్పుడు నెమ్మదిగా నెరవేరబోతోంది. దేవుడు మీకోసం ఒక కొత్త దారిని సిద్ధం చేస్తున్నాడు. ఇకపై మీ జీవితంలో చీకటి నెమ్మదిగా తగ్గిపోతుంది. వెలుగు పెరుగుతుంది. మీరు ఎంత మంచితనం చూపారో అదే ఇప్పుడు మీకు రక్షణగా నిలబడుతుంది. ఎవరినీ ద్వేషించకండి. మీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటే దేవుడి ఆశీర్వాదం అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఉదయం కనకదుర్గమ్మ తల్లి పేరు జపించండి. మీ ఇంట్లో శాంతి, సుఖం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీరు కోరుకున్న జీవితం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు వస్తోంది. దేవుడు ఆలస్యం చేసినా మీ కష్టాన్ని ఎప్పటికీ మరచిపోడు. మీ కన్నీళ్లకు ఇప్పుడు ఫలితం దొరికే సమయం వచ్చింది. ఓం హ్రీం శ్రీం కనకదుర్గాయై నమః. ఓం హ్రీం శ్రీం కనకదుర్గాయై నమః. ఓం హ్రీం శ్రీం కనకదుర్గాయై నమః.